విశ్వభారత్ అనే ప్రముఖ సంస్థ ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులను విశాఖపట్నం తీసుకొచ్చి ఒక దగ్గరకు చేర్చి వారు తాతలు తండ్రులు నాన్నలు వారు చేసినటువంటి సేవల మూలంగా ఈవేళ స్వేచ్ఛా జీవిత స్వాతంత్ర్య భారతదేశం యొక్క పరిమళాలని మనం అందుకుంటున్నటువంటి తరుణంలో వారిని సత్కరించడం అనేటటువంటిది ఒక గొప్ప దేశభక్తి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా విశ్వభారత సంస్థ యొక్క అధినేతలు వ్యవస్థాపకుల యొక్క వారి విశాల దృక్పథం, దేశం పట్ల వారికి ఉన్నటువంటి భక్తిని వేనోళ్ళ చాటుతుంది. స్వాతంత్ర్య సమరయోధులు అంటే ఎవరో కూడా తెలియనటువంటి రోజుల్లో వారిని వారి కుటుంబాలని గుర్తు చేసుకొని వారి సేవలకి పురస్కారాలు ఇవ్వడం అనేటటువంటిది ఈవేళ దేశంలోనే ఇటువంటి కార్యక్రమం ఇదొక్కటే అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొమని నాకు వారు ఆహ్వానం ఇవ్వడం నా మహద్భాగ్యంగా భావిస్తూ భరతమాతను ఎన్నిసార్లు ఎంతమంది ఎంత గొప్పగా శ్లాఘించినా ఆ భరతమాత యొక్క రాశి చక్రగతులలో రాత్రిందివాల పరిణామాలలో బ్రహ్మాండ భూగోళ పరిభ్రమణాలలో కల్పాంతాలకు పూర్వము అణు కదలికలు ప్రవహించిన మానవుడు బట్ట కట్టని భాష తెలియని ఆది కాలం నుంచి నేటి వరకు కూడా నేను నా దేశం, నేను నా దైవం, నేను నా దేశభక్తి, నేను నా దేశమాత, జై బలో భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదాలతో యావత్ భారతం కూడా ఆగస్టు 15వ తేదీ నాడు ప్రకటిస్తున్నటువంటి గొప్ప తరుణంలో విశాఖ మహానగరంలో విశ్వభారతి వారి యొక్క ఈ కార్యక్రమం ప్రపంచానికే ధీటుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ మరొకసారి యాజమాన్యానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ దేశభక్తి కోసం, దేశభక్తి యొక్క నిరంతరమైనటువంటి ప్రజ్వలితమైనటువంటి శోభాయమానం కోసం చేస్తున్న కృషికి ఒక భారతీయుడిగా గర్విస్తూ ఐఎమ్ ప్రౌడ్ టు బి an Indian and to participate in this Vishwabharati program, which is going to happen on 15th of this August at Visakhapatnam.